అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా సింపుల్ వీడియో. వీడియో లెంత్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ స్కేటింగ్‌కి వెళ్ళేసి వచ్చాము. స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా దోస అయితే ప్రిపేర్ చేసుకొని తినేసాం బ్రేక్‌ఫాస్ట్‌కి. రాగి దోస అనమాట. రెగ్యులర్‌గా ఇంకా మిల్లెట్సే ఉంటాయి కాబట్టి ఈరోజైతే ఇంకా రాగి పిండి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దోస అయితే వేసుకొని తినేసి ఇంకా ఇక్కడ ఆఫ్టర్‌నూను పాలున్నాయని కొంచెం పన్నీరు, మసాలా పన్నీర్ లాగా చేసి శాండ్విచ్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. పాలు కాగిన తర్వాత ఇందులో మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆరిగానో లేకపోతే కొంచెం హెర్బ్స్ ఉంటాయి కదా, మిక్స్డ్ హెర్బ్స్ అలాంటివి అయినా వేసుకోవచ్చు. చక్కగా బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా బాయిల్ అయ్యి పొంగొస్తున్నప్పుడు మనం ఒక నిమ్మకాయ, పాలు ఇవి చాలా తక్కువే ఉన్నాయి, ఒక 1/2 లీటరు అలా ఉంటాయి. నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకుంటే చక్కగా మనకి ఇంకా పన్నీర్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఎప్పుడన్నా మనం శాండ్విచెస్ ఇలా చేసుకునేటప్పుడు పన్నీర్ అవైలబిలిటీ లేకపోతే చక్కగా పాలు కనుక్కుంటే ఇంక ఇలా చేసేసుకోవచ్చు. ఇలా మసాలా పన్నీర్ లాగా ఇలా చేసుకుంటే చక్కగా మనం దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు కొంచెం పన్నీరు, ఉల్లిపాయలు అవి ఫ్రై చేసి చపాతీ లోపల అట్లాగా చక్కగా మనం ఫిల్ చేసి ఇవ్వచ్చు. అలా కూడా దోసల్లోకైనా అట్లా వాడుకోవచ్చు. ఇంకా ఇదంతా ఒకసారి చల్ల వాటర్‌తో ఒకసారి ఇట్లా క్లీన్ చేసేసుకొని ఏదైనా డబ్బాలో పెట్టేసుకుంటే మనం కొంచెం అంటే ఎక్కువ రోజులు కాదు. ఇది మనం అప్పటికప్పుడు చేసుకునేదే కాబట్టి ఒక 2, 3 రోజుల వరకు అలా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో. ఇంక ఇప్పుడైతే నేను శాండ్విచ్ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ అలా తీసుకున్నాను. ఇదైతే కొంచెం పచ్చిగా ఉన్నట్లే ఉంటది. అంటే నేనేం ఫ్రై చేయట్లేదు. పన్నీరు ఇవన్నీ ఇంకా ఫ్రై అయితే చేయట్లా. డైరెక్ట్‌గా బ్రెడ్ లోపల ఫిల్ చేసి ఇంక ఇచ్చేస్తాను. ఆల్రెడీ పన్నీర్‌లో పెప్పరు ఇవన్నీ వేసాం కదా! పెప్పరు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కారము ఇంక అదంతా సరిపోతుంది. మిక్స్డ్ హెర్బ్స్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆరిగానో గానీ, మిక్స్డ్ హెర్బ్స్ గానీ ఇవి వేసుకున్నప్పుడు టేస్ట్ అనేది మనకి ఖచ్చితంగా డిఫరెంట్‌గా మనం శాండ్విచ్ తిన్నట్లుగానే ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇక టమాటాలు, ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకొని చాపర్‌లో వేసుకుంటున్నా. సన్నగా చక్కగా మనకి కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఒకసారి సాల్ట్ కూడా మిక్స్ అవుతుంది. చాపర్‌లో అయితే ఇంక మనకు సన్నగా కట్ అవుతాయి కాబట్టి శాండ్విచ్ మధ్యలో పెట్టుకున్నా కూడా విడిపోకుండా అలా ఉంటుంది. మనం చేత్తో కట్ చేసుకున్నప్పుడు కొంచెం ముక్కలు కొంచెం లేయర్స్ లాగా ఉండి కొంచెం విడిపోతూ ఉంటాయి. ఇలా అయితే మనకింకా అలా పెట్టంగానే ఉండిపోతుంది. కొంచెం కొంచెం కచ్చాపచ్చాగా అట్లాగా ఒక 2 టైమ్స్ అట్లాగా చేసేసుకుంటే మనకి చక్కగా ఇలా మంచిగా మనకు శాండ్విచెసు లేకపోతే దోస ఇలా అయితే శాండ్విచ్‌లోకైతే ఓకే. దోస, పరాటా, చపాతీ వాటిలోకైతే కొంచెం మనం ఫ్రై చేసుకుంటే బావుంటుంది. టమాటా, ఉల్లిపాయ, పన్నీరు ఒకసారి ఫ్రై చేసుకొని ఫిల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. చక్కగా స్కూల్ ఉన్నప్పుడు గానీ, మార్నింగ్ టైమ్స్‌లో, ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్‌గా గానీ అలా అయితే పెట్టేయొచ్చు. ఇలా కూడా బావుంటది. శాండ్విచ్‌లోకి అంత ఫ్రై చేయకపోయినా గూడా ఎలాగో మనం వెజిటబుల్స్ ఎలాగ కీర, ఉల్లిపాయలు, క్యారెట్ ఇవి పెట్టుకొని ఎలాగో తింటుంటాం గదా! కొంచెం పచ్చిగానే తింటాం గదా! ఇది గూడా టేస్ట్ మనకు అలాగే ఉంటుంది. సరే ఇంక అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని బ్రెడ్ అయితే బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చాను. కొంచెం మనకి టోస్టర్‌లో అలా చేసినప్పుడు ఈ ఔటర్ ఉన్న బ్రౌన్ కలర్ అంతా గూడా కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది గదా! టోస్టర్‌లో గూడా అంత పట్టదు. సరేలే అని చెప్పేసి ఎడ్జెస్ అయితే కట్ జేశాను. ఇంక దీనిపైన చక్కగా మీరింకా సాస్‌లు కానీ, లేకపోతే ఇప్పుడు మయోనైజెస్ అయి ఉంటాయి కదా మనకి. అప్లై చేసుకొని నేనైతే అలా ఏమీ అసలు పెట్టట్లేదు ఈ మధ్య. అంటే తీసుకురావట్లేదు కూడా. కొంచెం హెల్తీగానే ఇచ్చేద్దాం అన్నట్లు. అవన్నీ ఏం సాస్‌లు అవన్నీ ఏం లేకుండా జస్ట్ నేను ఏదైతే పన్నీరు ఇది మిక్స్ చేసుకున్నానో టమాటా, ఆనియన్స్, మసాలా ఏమో మనకి పన్నీర్‌లోనే ఉంది కాబట్టి కరెక్ట్‌గా ఇంక సరిపోతుంది. మొత్తం ఇలా ఫిల్ చేసి ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నాను. ఇంకొంచెం స్పైసీ కోసం అంతే. దీనిపైన ఇంక మనం ఆలివ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా మీ ఇష్టం. ఇంకెలా కావాలంటే అలా పిల్లలకిచ్చేటప్పుడు ఏది తింటారో, లేకపోతే ఎలా తింటారో, వాళ్ళు ఏది ఇష్టపడతారు అనేది అడిగి ఏది కావాలంటే అది ఫిల్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను ఇవేవో మా అమ్మాయి తెచ్చుకుంటూ ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి. ఆహ్, ఆలివ్స్ లాగే ఉంటాయి. కానీ ఆలివ్స్ అయితే కాదు. కొంచెం అలాగే ఉంటాయి. సరే అవి ఇంకా ఈ టమాటా పన్నీర్ ఉంది కదా! ఇదొకసారి మొత్తం ఒక లేయర్ లాగా పెట్టేసి ఇంకా
ఇవి పైన ఇవి పెట్టేస్తున్నాను. ఇంకా బ్రెడ్ మనం బటర్‌తో కానీ, లేకపోతే ఇంకా నెయ్యి ఏది కావాలంటే అది అలా వేసుకొని చక్కగా ప్యాన్ మీద కావాలంటే ప్యాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు. 2 వైపులా ఫ్రై చేసి ఇచ్చేయొచ్చు. లేదంటే టోస్టర్ ఉంటే టోస్టరు. ఈ టోస్టర్ చీజ్ కానీ ఇలా అయితే ఇంకా ఏం పెట్టట్లేదు. చీజ్ కూడా ఓకే. కొంచెం కొంచెంగా ఇంకా అన్నీ ఇవి సాస్‌లు, మయోనైజ్‌లు, చీజ్‌లు ఇవన్నీ కొంచెం కొంచెం అవాయిడ్ చేస్తూ వస్తున్నా తగ్గిద్దాం అని జెప్పేసి. కొంచెం అంతకుముందు ఎక్కువగానే ఉండేది. సరే ఇలా ఇచ్చినా ఎక్కువగా నేను శనగలు ఇవి కుక్ చేస్తూ ఉంటాను కాబట్టి, ఇంకా తను స్కూల్‌కి తీసుకెళ్ళదు గదా! వచ్చేలోపు ఇలా బ్రెడ్ ఉంటే శనగలతో శాండ్‌విచ్ చేసి ఇచ్చేస్తూ ఉంటా. అలా గూడా బావుంటది. టేస్ట్ అయితే అలా గూడా చాలా బావుంటది. శనగలు, పన్నీరు అలా కలిపి ఇవ్వచ్చు. చక్కగా ప్రోటీన్ అది ఉంటుంది. ఎలా ఉన్నా మనకెలా కొంచెం హెర్బ్స్ అవి వేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇలా కూడా మనకి అంటే పన్నీర్ అది మనం కుక్ చేయకపోయినా గూడా శాండ్‌విచ్‌లో తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. చాలా బావుంది. ఒకసారి పిల్లలకిచ్చేటప్పుడు ట్రై చేసి చూడండి. అంటే లంచ్ బాక్సుల్లో అలా పెడుతూ ఉంటారు గదా! అట్లాగా. ఇక్కడైతే ఇంకా సరే కొంచెం పాపడ్ అవి ఉన్నాయి. సరే ఫ్రై చేద్దాము ఈవినింగ్ డిన్నర్‌లోకని జెప్పేసి ఇవి ఫ్రై చేస్తూ ఉన్నాను. ఏదైనా సరే మనం రైస్ ఐటెమ్స్ చేసుకునేటప్పుడైనా, శాండ్‌విచ్‌లో అయినా, దేంట్లో అయినా కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉంటే హెల్తీగా తిన్నట్లుగా ఉంటుంది. కొంచెం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము. అలా గూడా బావుంటుంది కదా! మొత్తం ఎక్కువ రైసు, తక్కువ కర్రీస్ తినేదానికన్నా. ఇప్పుడు వెజిటబుల్ పులావ్ లాగా చేసుకొని ఏదన్నా మనం జస్ట్ నార్మల్ కర్రీలాగా చేసుకొని అలా గూడా తినొచ్చు. అలా గూడా బావుంటుంది. సరే ఇవి వడియాలవి వేయించుకొని ఈవినింగ్ డిన్నర్‌లోకి సింపుల్‌గా అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో కర్రీ. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి సింపుల్‌గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటట్లుగా కొంచెం మనకి హడావిడి లేకపోతే బంగాళదుంపలు మనకి చాలా ఫాస్ట్‌గా వేగుతాయి గదా! కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హ్మ్. బంగాళదుంపల్ని ఆల్రెడీ ఉడికించి పెట్టాను. మనకి వెజిటబుల్స్ ముందుగానే ఉడికించి పెట్టుకుంటే టైం తక్కువ పడుతుంది. కొంచెం హడావిడి ఉన్నప్పుడైనా గూడా కొంచెం ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా గూడా మనకి పని ఈజీగా ఉంటుంది కదా! ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. ఉప్పయితే కొంచెం ఇప్పుడు ఉల్లిపాయల్లోకని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్‌లో బంగాళదుంపలు అవి వేసిన తర్వాత అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. సింపుల్‌గా మనం టేస్టీగా కొంచెం హడావిడి లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా మనం మిరియాల పొడి అలా వేసుకున్నా గూడా బావుంటుంది. ఇప్పుడు మనకి చక్కగా ఇంకా రెయినీ సీజన్‌లో కొంచెం జలుబులు, దగ్గులు ఉన్నప్పుడు పొటాటో ఏ కర్రీ అయినా మనం కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇవి బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికించి పెట్టాను. సరే ముక్కలుగా కట్ చేసుకొని వేసేసాను. ఇది ఫ్రైలాగా ఉంటుంది. రైస్‌లో కూడా మనకు కలుపుకోవటానికి అలా బావుంటుంది. సాల్ట్ అయితే ఇందాక నేను ఉల్లిపాయల్లోకి వేశాను కదా! కొంచెం మళ్ళీ సాల్ట్ వేసి, ఇంకా కొబ్బరి కారం అయితే యాడ్ చేస్తున్నా. ఒకసారి బాగా కలుపుకొని, ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకిలా డైరెక్ట్ మనం రైస్‌లో కలుపుకొని తినేయొచ్చు. లేకపోతే చక్కగా రసంలోకైనా, పప్పులోకి అలా అయితే చాలా బావుంటుంది. టేస్ట్ కంపల్సరీ మాకైతే రోజు ఏదో ఒకటి పప్పు, రసం, చారు ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. దానికి తోడుగా ఇంకా ఏదో ఒక కర్రీ కొంచెం ఫ్రై గానీ, పచ్చడి గానీ అట్లా చేస్తూ ఉంటా. రెగ్యులర్‌గా అయితే ఇలాగే ఉంటుందింకా. టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ. ఇంకొక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చూడండి టేస్టీగా ఉండే కర్రీస్. పొటాటో ఫ్రై అలాగే కొంచెం ఆకుకూర పప్పు కూడా ఉంది. అలాగే మిల్లెట్స్. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.